ప్రభువునందు ప్రియులైన మీ అందరికీ మా వందనములు. గేట్ ఆఫ్ హెవెన్ మినిస్ట్రీస్ వారు సమర్పిస్తున్నటువంటి క్రీస్తు సందేశంలోని కార్యక్రమాన్ని మీరు వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ మా వందనములు. ఇప్పుడు ఒక మధుర గీతం విన్న తరువాత మన డాక్టర్ జాన్ ప్రసాదరావు శ్రీవెళ్ళ గారు మనకి దైవ సందేశాలు అందిస్తారు. హల్లెలూయా. దేవుడు ప్రతి ఒక్కరికి ఒక్కొక్క కృపావరాన్ని ఇస్తాడు. దేవుడిచ్చిన వరాన్ని నిష్ప్రయోజనం చేయకూడదు. దేవుడిచ్చిన వరాన్ని దేవుని కొరకే వాడి దేవుని మహిమపరచాలి. సుమా, కొందరికి పాటలు పాడే వరం ఇస్తాడు, కొందరికి బోధ చేసే వరం ఇస్తాడు, కొందరికి స్వస్థపరిచే వరాన్ని ఇస్తాడు. ఏది ఇచ్చినా కూడా ఆ వరాన్ని దేవుని మహిమార్థమే వాడాలి. ఈ దినము మోషే చేతిలో ఉన్న కర్రను దేవుడు ఆశీర్వదించి ఆ కర్ర ద్వారా దేవుని
శక్తిని, దేవుని యొక్క మహిమను సర్వలోకానికి చూపించేటట్లుగా దేవుని మహిమ కొరకే వాడిన విషయాన్ని మనం ధ్యానం చేసుకుందాం. చూడండి, నిర్గమకాండం 4వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాం. 17వ వచనం కూడా, యెహోవా నీ చేతిలోనిది నీ చేతిలోనిది ఏమిటి? 17వ వచనం, ఈ కర్రను చేత పట్టుకొని దానితో ఆ సూచక్రియలు చేయవలను. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా, సర్వశక్తి కలిగిన మహిమ గల ప్రభువా, నీ పాదములకు స్తోత్రములు స్తోత్రములు. నాయన, చదవబడిన వాక్యము ద్వారా మీరు మాట్లాడండి, నీ ఆత్మతో అభిషేకించండి. వాక్యం విన్న ప్రతి వారిలో నీ శక్తిని, బలమును, ప్రభావం నడిపించి ఆశీర్వదించుదని యేసు ప్రభు నామపేట ఎడుకొంచు నాము తండ్రి, ఆమేన్. మరొకసారి చదువుకుందాం. యెహోవా నీ చేతిలోనిది ఏమిటి అని అడిగాను. నెక్స్ట్ 17వ వచనం, ఈ కర్రను చేత పట్టుకొని దానితో ఆ సూచక్రియలు చేయవలెను. మోషే విషయం మనం ఎన్నో మారులు ధ్యానం చేసినాము. మోషే చిన్నవాడుగా ఉన్నప్పుడు అతనిని నీటిలో నుంచి బయటికి తీసి ఫరో యొక్క కుమార్తె చూసి కుమారుని పెంచుకోవాలన్న దృష్టితో పాలు ఇచ్చి పెంచడానికి ఒకరిని పిలిపించాలన్న ఉద్దేశంతో ఉన్నప్పుడు అక్కడనే వారి అక్క మిరియాము ఉండి, నేను పిలుచుకొని వస్తానని వెళ్ళి తల్లినే పిలుచుకొని వచ్చింది. ఆ తల్లితో ఫరో కుమార్తె అంటుంది, ఈ బిడ్డకు పాలిచ్చి పెంచుము, నేను నీకు జీతం ఇచ్చేదను అని అన్నాను. దేవుని బిడ్డలారా, బాగా గమనించండి, ఇక్కడ తల్లి యొక్క పెంపకం గమనించగలుగుతున్నాం. తల్లి నా కొరకు పాలిచ్చి పెంచుమని ఫరో కుమార్తె అంటే, ఆ కుమారుని దేవుని మహిమ కొరకే పాలిచ్చి పెంచింది. మన దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు, మన దేవుడు జీవం కలిగిన దేవుడు, మనం ఇశ్రాయేలీయులము, హెబ్రీయులము అని ఆ విషయం చెప్పి పాలతోనే పిల్లవాడిని పెద్ద చేసింది. అప్పుడు మోషే ఏ విషయంలో పెద్దవాడైనాడో చూసుకుందాం. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 24వ వచనంలో చూసుకుందాం. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల పాపభోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో యోచించి. బాగా గమనించండి, ఇక్కడ మోషే పెద్దవాడైనప్పుడు ఏ విషయంలో పెద్దవాడైనాడు? వాక్యంలో మనకు బాగా అర్థమవుతుంది. విశ్వాసమందు పెద్దవాడైనాడు. విశ్వాసాన్ని నూరిపోసింది ఆ తల్లి. అన్ని విధాలుగా శక్తి కలిగిన వానిగా తల్లి పెంచేసింది. అందుకనే దేవుని మహిమ కొరకే నిలవాలనుకున్నాడు. కానీ మోషే తన ప్రజలు కష్టపడుతుంటే చూసినాడు. ఐగుప్తుని ఒకరిని చంపి ఆఖరకు అది బయటపడేలకు పారిపోయి ఇత్రో వద్దకు చేరినాడు. మిద్యానీయుల ప్రాంతం వెళ్ళి అక్కడ ఇత్రో వద్దకు వెళ్ళి ఆయన బిడ్డని వివాహం చేసుకుని అక్కడ ఉంటుండగా మామ యొక్క మందను కాయుచుండగా దేవుడు ప్రత్యక్షమైనాడు. మోషే మోషే అని పిలిచినాడు. సర్వశక్తి కలిగిన దేవుని కృప చూడండి. మోషేను ఏ విధముగా దేవుడు ఆశీర్వదించబోతున్నాడో చూడండి. దేవుని ప్రజల కొరకు నిలవగలిగిన శక్తి కలిగిన వాడిగా చేయాలన్న దృష్టితో, ఒక నాయకునిగా ఎన్నుకోవాలన్న దృష్టితో మోషేతో మాట్లాడుతున్నాడు దేవుడు. మోషే, నీ చేతిలోనిది ఏమిటి అని. కర్ర అన్నాడు. కర్ర సామాన్యమైనదే, కానీ దేవుడు ఆ కర్రను ఆశీర్వదించినాడు. అందుకని దేవుడు అంటున్నాడు, మోషే ఈ కర్రను చేత పెట్టుకుని ఫరో ఎదుటికి వెళ్లి గొప్ప ఆశ్చర్య కార్యములు జరిగించమన్నాడు. బాగా గమనించండి, మోషేతో దేవుడు మాట్లాడుతూ, మోషే, ఇశ్రాయేలీయుల శ్రమను నేను చూచి తిని అంటాడు. చూడండి, నిర్గమకాండం 3వ అధ్యాయము, నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను ప్రజలో ఉన్న నా బాధను నేను చూచి తిని. బాగా గమనించండి, అక్కడ నిలబెట్టండి. దేవుని నమ్మిన బిడ్డల యొక్క శ్రమలను చూసే దేవుడు సుమ. ఆయన బిడ్డలు శ్రమ పడుతుంటే చూసి ఓర్వలేడు సుమ. ఆ బాధను వ్యక్తపరుస్తాడు. అయ్యో, నా బిడ్డలు ఈ స్థితిలో ఉన్నారే అని కూడా. శ్రమలను చూసే దేవుడు, తన బిడ్డలను చూసే దేవుడు, కన్నులుండి చూడగలిగిన దేవుడు శ్రమ. నువ్వు ఎక్కడ ఉన్నావో అక్కడ ఆయన చూడగలిగిన దేవుడు, శక్తి కలిగిన దేవుడు. నీ శ్రమను, నీ నిందను, నీ కష్టాన్ని, నీ ఇరుకును, నీ ఇబ్బందులను సమస్తమును చూడగలిగిన వాడు, సర్వశక్తి కలిగిన జీవము కలిగిన దేవుడు యెహోవా. అంతే. అందుకని అంటుండే, మోషే, నా ప్రజలు పడే శ్రమను నేను చూచి తిని. ఇంకొక మాట చూడండి, ఆ మాట, పనులలో తమను కష్టపెట్టు వారిని వారి యొక్క బట్టి వారు పెట్టిన మొరను నేను వింటిని. బాగా గమనించండి, దేవుని బిడ్డలు పెట్టే మొరను కూడా వింటున్నాడు.
ఈనాడు అనేకులు నా ప్రార్థన దేవుడు వింటం లేదని చాలా మంది అనుకుంటుంటారు. కానీ దేవుడు తన బిడ్డల యొక్క ప్రార్థన వైపే కన్నులు ఉంచుతాడు, ప్రార్థన వైపే తన చెవులు ఉంచి లక్ష్యం ఉంచుతాడు. అందుకనే మోషేతో అంటున్నాడు, వారి ప్రార్థన వారి మొర్రను నేను వెంటిని చెవులుండి వినగలిగిన దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు. మోషే వెళ్ళు, ఇశ్రాయేలును విడిపించు, ఐగుప్తు దాసత్వం నుంచి బయటికి నడిపించు, ఇదిగో ఈ కర్రను ఆశీర్వదిస్తున్నానన్నాడు. మోషే కొన్ని సాకులు చెప్పినా ఏమైనా ఆఖరుకు దేవుని ప్రజల కొరకు నిలవబడగలిగినాడు. కాబట్టి దేవుడు ఆశీర్వదించగా కర్రను దేవుని మహిమ కొరకే వాడినాడు. సమా ఆ కర్రను నీటి మీద కొట్టగా రక్తమైంది. ఆ కర్రతో జోరీగులు నడిపించినాడు, ఆ కర్రతో దోమలు నడిపించినాడు, ఆ కర్రతోని వడగండ్ల వానలు కురిపించినాడు, అగ్ని జ్వాలను పుట్టించినాడు. ఆఖరికి వారు బయలుదేరుతుండగా సముద్రములను కూడా పాయలు చేసినాడు. దప్పికొనగా బండలో నుంచి నీళ్లు రప్పించినాడు. ఆ కర్రలో ఎంత శక్తి ఉన్నదే నేను అనుకుంటాం, కానీ ఆ కర్ర వట్టిదే. కానీ దేవుని చేత పిలవబడిన దేవుని సేవకుడైన మోషే చేతిలో ఉంది కనుక ఆ కర్ర ఆశీర్వదించబడింది. అయితే మోషే ఎవరి చేతిలో ఉన్నాడు? దేవుని చేతిలో ఉన్నాడు. కర్ర మోషే చేతిలో, మోషే దేవుని చేతిలో ఉన్నబట్టి వట్టి సామాన్యమైన ఎండిన కర్ర దేవుడు ఆశీర్వదించినందువలన అద్భుత కార్యాలు చేయుటకు గొప్ప కృప దొరికింది. సోమ దేవుని శక్తి కలిగింది. కాబట్టి మోషే దేవుని యొక్క ప్రజలను, ఇశ్రాయేలులను ఐగుప్తు దాసత్వం నుంచి బయటికి నడిపించినాడు. కర్ర సహాయంతో సముద్రము ఎదురు రాగా పాయలు చేసినాడు. జీవము కలిగిన దేవుడు అని నిరూపించగలిగినాడు. సమా శత్రువులు ఎదుర్కోవటానికి వచ్చినప్పుడు కర్ర చాపగా సముద్రము, పాయలైన సముద్రము తిరిగి కలిసిపోయి ఐగుప్తులు అందులో పడి చనిపోయినారు. ఒక్కరు కూడా మిగిలి ఉండలేదని కర్ర దేవుని మహిమ కొరకే వాడినాడు. సమా దేవుడిచ్చిన కర్రను దేవుని మహిమ కొరకే వాడినాడు. సమా సర్వశక్తి కలిగిన దేవుడు ఏ కృపావరము ఇచ్చినా అది దేవుని మహిమ కొరకే వాడాలి, కానీ మన స్వార్థం కొరకు వాడకూడదు. అదే ఇంకెవరి చేతిలో ఏమేముందో చూసుకుందాం. చూడండి, దావీదు చేతిలో చూసుకుందాం. 1 సమయంలో 17:30 తన కర్ర చేత పట్టుకొని ఏటి లోయల నుండి 5 నున్నని రాళ్ళను ఏరుకొని తన యొద్దనున్న చిక్కములో ఉంచుకొని ఒడిసెల చేత పట్టుకొని ఆ ఫిలిష్తీయుని చేరువకపోయెను. జీవము కలిగిన దేవుడు దావీదు, నీవు కత్తి ఇటు బల్లెమును ధరించుకొని నా మీదకి వచ్చుచున్నావు. అట్లయితే నువ్వు తిరస్కరించిన ఇశ్రాయేలు సైన్యము యెహోవా పేరట నేను నీ మీదకి వచ్చుచున్నాను. నీ మీదకి నేను వచ్చుచున్నాను. గమనించండి, దావీదును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. కడసారివాడు సమయంలో ఇంకా ఎవరైనా ఉన్నారంటే ఇంకొక్కడున్నాడు కడసారివాడు అంటాడు. గొర్రెల కాపరి అన్నాడు. చూడండి, కడసారివాడు అంటేనే ఆఖరోడు అంటేనే ఒక విధమైనగా ఉంటుంది భావం. గొర్రెల కాపరి ఆఖరికి దేవుడు నేను కోరుకున్నవాడు ఇతడే అనేది దావీదు విషయం చెప్పినాడు. దావీదును సమూయేలు అభిషేకించినాడు. ఆఖరకు సర్వశక్తి కలిగిన దేవునికి ఇష్టానుసారుగా, హృదయానుసారుడుగా దీవించబడినాడు. ఒకసారి ఇశ్రాయేలీయుల మీదకి ఫిలిష్తీయులు యుద్ధానికి వచ్చినారు. అందులో గొల్యాతు నిలబడ్డాడు. మీరంతా యుద్ధం చేయవలసిన పని లేదు, మీలో ఒక్కరిని జయించితే చాలని సవాల్ వేస్తుంటే ఒక్కరు కూడా నోరు తెరవలేకపోయినారు. దేవుని బిడ్డలారా, ఇక్కడ బాగా గమనించండి. సర్వశక్తి కలిగిన దేవుని చేత అభిషేకించబడిన వాడు ఒకవేళ మనుషులకు బలహీనుడుగా కనపడితే కనపడవచ్చును, కానీ యుద్ధం యెహోవాదని దేవుని కొరకు నిలబడగలిగిన వాడు దావీదు. నేను ఆకాశ పక్షులకు వేస్తానని ధైర్యంగా నిలబడి, దేవుడు కత్తి చేతను ఈట చేతను రక్షించువాడు కాదు, దేవుని శక్తి చూడమని మాట్లాడినాడు. తన చేతిలో ఒక ఒడిసెల ఉన్నది. ఆ ఒడిసెల రాయి పెట్టినాడు. విసిరి కొట్టగా గొల్యాతుకు తగిలి కింద పడినాడు. దేవుని బిడ్డలారా, దావీదు చేతులను ఒడిసెలను దేవుని మహిమ కొరకే వాడినాడు. యెహోవా జీవము కలిగిన దేవుడని నిరూపించినాడు. ఇశ్రాయేలును సున్నతి లేని ఫిలిష్తీయులు మీరు తిరస్కరించినారు. ఆ దేవుని పేరట యుద్ధము యెహోవాదే అని చెప్పి ఆఖరికి తన చేతిలో ఉన్న ఒడిసెల సామాన్యమైన ఒడిసెలే. అతను మహా ఖడ్గాన్ని పట్టుకున్నాడు. గొల్యాతు ఎదురుగున్న డాలును తీసుకుని వచ్చినాడు. నేను ఆకాశ పక్షులకు వేస్తానని సవాల్ వేసినాడు, నువ్వు ఎంతటి వాడు అని. కానీ దావీదు భయపడలేదు. సున్నతి లేని ఫిలిష్తీయుడు నీవు ఎంతటి వాడు అన్నాడు. ఇశ్రాయేలును తిరస్కరించుటకు సున్నతి లేని మీరు ఎంతటి వారు, యుద్ధం యెహోవాదని చెప్పి సిక్కము తీసి
రాయి పెట్టి కొట్టగా పడిపోయినాడు. దేవుని బిడ్డలారు ఇక్కడ గమనించండి, దావీదుకు ఇయ్యబడిన ఆ ఒడిసెలను దేవుని మహిమ కొరకే వాడినాడు. జీవం కలిగిన దేవుడని నిరూపించినాడు. సర్వశక్తి కలిగిన దేవుడు అని నిరూపించడమే కాకుండా దేవుని చేత ఏర్పరచబడిన ఇశ్రాయేలు ముందు నిలబడుటకు సున్నతి లేని ఫిలిష్తీయులు ఎంతటి వాళ్ళు అన్నట్లుగా మాట్లాడి ఆకాశ పక్షులకు నిజంగా వేసేసినాడు అంతలా గొలియాతును. దేవుని బిడ్డలారా బాగా గమనించండి, దేవుని మహిమ కొరకే ఏ కృపా వరాన్ని ఇచ్చినా, ఏ వస్తువు ఇచ్చినా, ఏమి ఇచ్చినా కూడా అది దేవుని మహిమ కొరకే వాడాలి మనకు కనపడుతుంది. ఇంకొక తర్వాత ఎవరి చేతిలో ఏముందో చూసుకుందాం. చూడండి, విధవరాలి చేతిలో 1వ రాజుల గ్రంథం 17వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. అందుకామె నీ దేవుడైన యెహోవా జీవము తోడు తొట్టిలో పట్టెడు పిండియు బుడ్డిలో కొంచెము నూనె నా యొద్ద ఉన్నవి. చాలా బాగా గమనించండి, విధవరాలి చేతిలో కేవలం పట్టెడు పిండి, బుడ్డిలో కొద్దిగా నూనె ఉన్నది. దైవదాసుడు వచ్చినాడు, అమ్మా మొట్టమొదట నీళ్లు అడిగినాడు. నీళ్లు తీసుకొని రాబోతుంటే, అమ్మా మొట్టమొదటి అప్పం నాకు తెచ్చియమని అడిగినాడు. చూడండి, తన కుమారునికి తాను చేసుకొని తిని ఆ కరువు కాలంలో ఆ అంతటితో చనిపోవాలన్న ఉద్దేశం వచ్చేసింది ఆమెకు. అలాంటి స్థితిలో ఏలియా ఇంటికి రావటం జరిగింది. నీ మొదటి అప్పం నాకు ఇయ్యమన్నాడు. దేవుని బిడ్డలారా బాగా గమనించినారా, మొట్టమొదటి అప్పము దేవునికే చెందాలని మనకు అర్థమవుతుంది. ఈనాడు ఎంతో మంది స్త్రీలు ఉన్నారు, వారికి సమస్తం వారి చేతిలో ఉన్నది. కానీ ఆహారాన్ని చేసేటప్పుడు మొదటి అప్పం దేవునికి ఇస్తున్నామా? దేవుని కొరకు వాడుతున్నామా? ఎవరైనా వచ్చి అమ్మా తల్లి అంటే వెళ్ళిపో అంటాం. మొదటి అప్పం అది దేవునిది. దైవ దాసుని ఆకలి తీర్చగలిగింది సుమా. ఆమె ఎప్పుడైతే దేవుని మహిమ కొరకు ఆమె చెప్పినట్లు, ఆ ఏలియా చెప్పినట్లు ఎప్పుడైతే చేసిందో ఏమైంది? బుడ్డిలో ఉన్న నూనె తర్వాత ఆ పిండి తక్కువ కాలేదు. 3.5 సంవత్సరములు ఆశీర్వదించబడింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఆకలి తన ఆకలే కాదు సుమ, తన బిడ్డ ఆకలే కాదు, జీవం కలిగిన దేవుని ప్రవక్త అయిన ఆకలి కూడా తీర్చగలిగింది. ఆమె చేతిలో పట్టెడు పిండి, అంతే. ఆ పిండిని దేవుని మహిమ కొరకే వాడింది. అనగా దేవదాసుని ఆకలి తీర్చింది, దేవుని చిత్తానుసారంగా నడిచింది. తన ఆకలి కూడా తీర్చుకోవడానికి దేవుడు ఒక మార్గాన్ని ఇచ్చినాడు. దేవుని మహిమ కొరకు వాడితే దేవుని ఆశీర్వాదాలు అలాంటివో మనం చాలా మంది తెలుసుకోలేం. దేవుని కొరకు మనం ఇస్తున్నామా? చాలా మంది మొట్టమొదటిది ఇవ్వలేం, ప్రథమ స్థానం ఇవ్వలేం. మనం ఎప్పుడు చూసినా మన బిడ్డలకు ప్రథమ స్థానం, మన కుమారులకు ప్రథమ స్థానం, మన భర్తలకు ప్రథమ స్థానం ఇస్తాము, కానీ దేవునికి ఇవ్వం. అమ్మా తల్లి అన్నం పెట్టమంటే భర్త కొరకు దాచిపెట్టి కూడా ఉండి ఆ కొరకు ఏమంటారు తెలిసినా? లేదు అన్నం అంటారు. దేవుని బిడ్డలారా, మొట్టమొదటి స్థానం దేవుని కొరకే ఇవ్వాలి. అలా ఇచ్చి దేవుని చేత ఆశీర్వదించబడి కరువు కాలం అంతా పోషింపబడింది. ఇంకొక ఆయన చేతిలో చూసుకుందాం.